कौन है वो कहां से वो आया चारों दिशाओं में तेज सा वो छाया వాట్సాప్ గైస్ గేమింగ్ టైం అయిపోయింది ఫ్రెండ్స్. శని మహాదేవుని దయ పబ్జి మీద ఇంకా PS5 మీద ఉంది. రెండింటికి కూడా గడ్డు కాలం నడుస్తోంది, రెండిట్లోనూ డిలే అవుతోంది. అయితే మనం ముందడుగు వేద్దాం, అన్బాక్సింగ్ చేసేద్దాం డైరెక్ట్ గా. ఇది ఇప్పుడు ఫ్రెష్, పూర్తిగా పెనమించి దింపబడిన మసాలాతో కూడిన కొత్త ఎక్స్బాక్స్. నేను దీన్ని 2-3 రోజుల నుంచి టెస్ట్ చేస్తున్నాను. మా ఇంట్లో వాళ్ళందరికీ ఇందులో ఒకటే స్పీకర్ ఉందనిపించింది. మేము మీకోసం తీసుకువచ్చాం PS5. నెక్స్ట్ జెన్ కన్సోల్స్ యొక్క అన్బాక్సింగ్ చాలా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. పెద్ద సంఖ్యలో డబ్బాలు, 1-2 వైర్లు, ఒక వైరు, రెండో వైరు, దీంతో పాటు కంట్రోలర్ కి ఉన్న కవర్ తీసేద్దాం. ఇది మన కంట్రోలర్. దీన్ని చూస్తుంటే నేరుగా చెప్పాలంటే ఇది చౌకగా ఉన్నట్టుంది. అయితే మనం ఓపెన్ చేద్దాం, అలాగే అన్నిటినీ కూడా చెక్ చేద్దాం. కంట్రోలర్ యొక్క నార్మల్ కేబుల్ ఎక్కడుంది? మన PS5 సోదరుడు ఎక్కడున్నాడు? అసలైన సరికి ఎక్కడుంది ఫ్రెండ్స్? ఇది స్టాండ్ లో ఉంది. చాలా డిఫరెంట్ గా ఉంది. ఇక్కడ పెడదాం దీన్ని. హోప్ఫుల్లీ నేను దీన్ని వెరక్కొట్టకుండా ఉండాలి. దీన్ని మొత్తం తీసాను. ఇక్కడ మొత్తం మీద చివరికి శ్రమించిన మీదట దీన్ని బయటికి తీసాం. చాలా శ్రమించాం. బట్ నౌ PS5. మొట్టమొదటి విషయం, ఇది ఇప్పటి వరకు ఉన్న అన్నిటికంటే పెద్ద కన్సోల్. చాలా చాలా అంటే చాలా పెద్దది. ఆల్మోస్ట్ ఒక మినీ పీసెస్ వస్తాయి కదా, వాటంత ఉంటుంది. ఆల్దో మన దగ్గర ఒక CD వెర్షన్ అయితే ఉంది. 10,000 రూపాయలు ఎక్కువ పడుతుంది. సైడ్ లో దీన్ని పెట్టడం వల్ల చాలా మజా వస్తుంది. ఆ పెద్ద DVD ప్లేయర్ వచ్చేది కదా ఒకప్పుడు, కొంతమందికి గుర్తుండి ఉంటుంది. ఇది దానికి ఫ్యూచరిస్టిక్ వెర్షన్ లాగా అనిపిస్తూ ఉంది. బట్ మీరు ఇక్కడ కనుక నోటీస్ చేసినట్లయితే ఇక్కడ టెక్స్చర్ ఉంది. ఈ టెక్స్చర్ లో సర్కిల్, ట్రయాంగిల్, PS5 యొక్క కంట్రోలర్ ఉంది. దానికి 4 బటన్లు ఉంటాయి కదా, అవి ఇవే. బాక్స్ లో చూస్తే కాగితాలు అవి ఉన్నాయి. 3 వైర్లు ఉన్నాయి, ఒక HDMI కేబుల్ ఉంది, ఒక USB Type-C కేబుల్ ఉంది, ఇంకా ఒక పవర్ కార్డ్. అన్ని మీకు కనిపిస్తాయి చూడడానికి. ఈ కంట్రోలర్ చాలా ఇంప్రూవ్ చేయబడింది ఫంక్షనాలిటీ విషయంలో. ఈ టచ్ ప్యాడ్ చూసినట్లయితే నాకు అనిపిస్తుంది ఏంటంటే ఈ జాయ్ స్టిక్ ఉంది కదా, చాలా ఇంప్రూవ్ చేయబడింది. దీన్ని టెస్టింగ్ చేద్దాం. ఈ PS5 ఉంది కదా, దీని వెనక వైపు చూస్తే అంతా ప్లాస్టిక్ ఉంది, చాలా షైనీగా ఉంది. చాలా ఫింగర్ ప్రింట్స్ వచ్చేస్తాయి మీరు టచ్ చేసి కేబుల్ ని పెట్టినప్పుడు. ఈ మెటీరియల్ ఉంది చూసారు, సైడ్ లో ఉంది కదా ఫ్రెండ్స్, ఇది కూడా ప్లాస్టిక్ దే. బట్ ఇది ఒక స్టడీ లాంటి ఒక మంచి ఫీలింగ్ ఇస్తుంది. డెఫినెట్లీ ఇది ఒక చాలా మోడర్న్ లుకింగ్ కన్సోల్. వెనక కూడా చాలా పోర్ట్లే ఉన్నాయి. HDMI కేబుల్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఫ్రంట్ లో చూస్తే మీకు ఒక USB Type-C పోర్ట్ కూడా ఇవ్వబడింది, కనిపిస్తుంది కదా. ఈ Xbox Series S ఉంది కదా, దాంట్లో లేదు. ఇందులో చాలా వేగంగా విద్యుత్ ప్రవహిస్తుంది. కొద్దిగా గేమ్ లాడి డైరెక్ట్ గా మిమ్మల్ని టెస్టింగ్ తర్వాత కలుస్తాం. ఫ్రెండ్స్, మీరు కూడా స్పాట్ చేస్తుంటారు కదా PS5 పాత వీడియోలో నేను మీ దగ్గర పూర్తిగా సమయం తీసుకుని లోపల ఉన్న మసాలా మొత్తం టేస్ట్ చేసి మీకు చూపించాలనుకుంటున్నాను. నేను నోటీస్ చేసిన మొట్టమొదటి విషయం, PS5 ని ఒక నెక్స్ట్ జెన్ కన్సోల్ అని చెప్పడం జరుగుతోంది. ఇందులో ఎన్నో రకాల ఇంప్రూవ్మెంట్స్ కంట్రోలర్లు చేసున్నారు. దాంతో పాటుగా ఇందులో చాలా గేమ్స్ ఉన్నాయి, వాటిలో ఇంప్రూవ్మెంట్ ఉంది. బ్యాక్వర్డ్ కంపాటబిలిటీ మూలంగా PS4 లో ఆడే గేమ్స్ కూడా PS5 లో పనిచేస్తాయి. మొట్టమొదటిగా మనం మొదలు పెడదాం ఈ కంట్రోలర్ నుంచి. ఇది ఒక చాలా చిన్న గేమ్ అండి, సోనీ వాళ్ళది. దీనిలో కూడా మీరు వైబ్రేషన్ చెక్ చేసినట్లయితే ఇది రాయి మీద గానీ నడుస్తున్నట్లయితే టక్ 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 అని వైబ్రేషన్ కూడా వస్తుంది. అలాగే నీళ్ళలో కనుక నడిచినట్లయితే కొంచెం ఎక్కువ అని శబ్దం వస్తుంది, వైబ్రేషన్. ఈ చిన్న చిన్న డీటెయిల్స్ ఉన్నాయి కదా గేమ్ ప్లేలో, ఇవి చాలా అద్భుతంగా ఉన్నాయి. ఒక ఇమర్సివ్ లాంటి ఎక్స్పీరియన్స్ కలుగుతుంది మీరు గేమ్ ఆడినప్పుడు. చాలా కొత్త విషయాలు ఉన్నాయి కంట్రోలర్ లో. ఇది చాలా అద్భుతంగా ఉంది, చాలా కొత్తగా ఉంది. ఎందుకంటే ఆల్దో ఈ ప్లాస్టిక్ ఉంది కదా, ఈ ప్లాస్టిక్ చాలా చీప్ అయిందని ఫీలింగ్ కలుగుతుంది. అలాగే బెస్ట్ ఇన్ హ్యాండ్ గ్రిప్ అని మాత్రం నేను చెప్పను మీకు. అయితే ఈ ఫీచర్స్ ఉన్నాయి కదా, ఎందుకంటే ఇక్కడ పూర్తి ఒక టచ్ ప్యాడ్ ఉంది. అలాగే ఈ బటన్స్ ఉన్నాయి కదా, ఇవి డీసెంట్ క్వాలిటీవి. అలాగే ట్రిగర్స్ ఉన్నాయి కదా, ఇవి స్పెషల్లీ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ వైబ్రేషన్స్ ఓహో వెరీ నైస్, చాలా అద్భుతంగా ఉన్నాయి. అలాగే నెక్స్ట్ జెన్ గేమింగ్ ఫీల్ కలిగిస్తున్నాయి. చాలా మంది దీని గురించి మాట్లాడుకుంటున్నారు, గ్రాఫిక్స్ చాలా అద్భుతంగా ఉన్నాయని, భిన్నమైన విషయాలున్నాయి, రే ట్రేసింగ్ ఉందని. నేరుగా చెప్పాలంటే మొట్టమొదటిగా ఇది స్టార్ట్ అవుతుంది కంట్రోలర్ తో. దీన్ని మీరు చేత్తో పట్టుకుంటారు, మీరు గేమ్ ని ఫీల్ చేయగలుగుతారు. ఇవన్నీ చిన్న చిన్న విషయాలు. చూడండి, మనం అసాల్ట్ రైఫిల్ పట్టుకుని ఉన్నాం. అయితే ఇందులో ఉన్న ట్రిగ్గర్స్ ఉన్నాయి కదా, అడాప్టివ్ ట్రిగ్గర్స్. వినడానికి చాలా పెద్ద వర్డ్ లా అనిపిస్తుంది. అయితే దీని అర్థం ఏంటంటే మీరు గేమ్ లో ఏం చేస్తున్నారు అన్న ఫీలింగ్ మీకు కలుగుతుంది. అయితే దాన్ని చాలా ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం. అయితే నేను చేసేందుకు ప్రయత్నిస్తాను. నేను కాల్ ఆఫ్ డ్యూటీ పెట్టున్నాను. నేను జూమ్ చేయడం కోసం ఏదైనా హెవీ అసాల్ట్ రైఫిల్ ఉన్నట్టయితే దానికి ఎక్కువ దమ్ అవసరం పడుతుంది. అయితే ఇలాంటి పిస్టల్ కనుక ఉన్నట్టయితే వెంటనే ఎలాంటి ఇబ్బంది లేకుండా జూమ్ అయిపోతుంది. మనం గేమ్ లో కనుక ఇలా ఫైర్ చేసినట్లయితే మనం హెవీ అసాల్ట్ రైఫిల్ తో చేసినట్టుగా మనకి ఫీలింగ్ కలగదు. ఇలా పెద్ద తేడా ఏం కనిపించదు. అయితే ఇందులో కనుక మీరు పిస్టల్ కాల్చినట్టయితే యాక్చువల్లీ మీకు ఫీల్ కలుగుతుంది, అసలైన పెద్ద తుపాకీ పేలుస్తున్నారా పిస్టల్ పేలుస్తున్నారా అని. చూడండి, నేను చూపిస్తాను మీకు. ఇక్కడ ఇదేమో నార్మల్ రైఫిల్ది.
ఇది పిస్టల్. ఇప్పుడు మీరు స్నైపర్ తీసుకున్నారనుకోండి, ఇంకా ఎక్కువ దమ్ము ఉపయోగించాల్సి వస్తుంది స్కూప్ చేయడం కోసం. ఈ సబ్మెషిన్ గన్ తీసుకున్నారనుకోండి, ఇందులో చాలా నిశ్చింతగా వేగంగా స్కోప్ ఉంటుంది. ఏ మాత్రం శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఈ ఫీడ్బ్యాక్ వస్తుంది కదా కేవలం ఈ ట్రిగర్ లో. దీంతో పాటుగా 4-5 వైబ్రేషన్ మోటార్లు అమర్చబడి ఉన్నాయి. ఈ పూర్తి గేమ్ ప్యాడ్ లోపల అన్ని కూడా వేర్వేరు పద్ధతుల్లో వైబ్రేట్ అవుతాయి. మీకు రైట్ సైడ్ నుంచి తుపాకీ పేలితే రైట్ సైడ్ నుంచి వైబ్రేషన్ వస్తుంది, అలాగే లెఫ్ట్ సైడ్ నుంచి తుపాకీ పేలితే లెఫ్ట్ సైడ్ నుంచి వైబ్రేషన్ వస్తుంది. వీడియోలో చూపించడం కష్టం, కానీ వినిపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇదేమో తుపాకీ పేల్చడానికి, ఇదేమో రీలోడ్ కోసం. చాలా కంట్రోల్ ఉన్న దాంట్లో ఒక క్యాచ్ ఉంది. ఇది ప్రతి గేమ్ తో పాటు పనిచేయదు. ఆల్మోస్ట్ చాలా వరకు గేమ్స్ అన్ని కూడా PS4 కోసమే తయారు చేయబడ్డాయి. PS5 కోసం తయారు చేయబడిన గేమ్స్ చాలా తక్కువ ఉన్నాయి. అయితే PS5 గేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా కొద్దో గొప్ప ఈ టైప్ ఆఫ్ వైబ్రేషన్ ఇవ్వబడింది. అయితే PS4 లో ఉన్న గేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలో కూడా మీకు నార్మల్ వైబ్రేషన్ చూడడానికి కనిపిస్తుంది. నేనేమంటానండి ఫ్రెండ్స్, కొద్దిగా తగ్గుతుంది. అయితే కంట్రోలర్ తో కొద్దిగా ఇంకా ముందుకు కొనసాగిపోతాం. PS5 లో రే ట్రేసింగ్ ఏదైతే ఉందో అది చాలా అద్భుతంగా ఉంది. ఎలాగంటే మీరు ఇతని ఫేస్ మీద చూడొచ్చు, ఇది కాల్ ఆఫ్ డ్యూటీ. అలాగే ముఖం అటు ఇటు కదుపుతున్న కొద్దీ ఈ షాడోస్ కూడా అలాగే మూవ్ అవుతూ ఉన్నాయి. కేవలం షాడోస్ మాత్రమే కాదండి, ఈ రిఫ్లెక్షన్స్ చూస్తే అవి కూడా కొద్దిగా అదే టైప్ లో ఉన్నాయి. అలాగే రే ట్రేసింగ్ ఏదైతే ఉందో ఇది చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుందండి. నా వల్ల కూడా కొంచెం పొరపాటు జరిగింది. పాత ఎక్స్బాక్స్ నిండిన వీడియోలో ఒక్క మాటలో చెప్పాలంటే లైట్ ట్రేసింగ్ ట్రాకింగ్ ఏదైతే ఉందో దాన్ని రే ట్రేసింగ్ అని కూడా అంటారు. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. మీరు చూస్తున్నారు కదా, నేను ఇక్కడ తుపాకీ పట్టుకుని నిలబడున్నాను. ఇక్కడ ఒక లైట్ రే వస్తుంది, అంటే సూర్యుడి కాంతి లాగా. ఏమవుతుందంటే మీరు సూర్యుడి కాంతిలోకి వెళ్ళారనుకోండి, మీ నీడ కూడా ఒకటి కనిపిస్తూ ఉంటుంది. ఇందులో కూడా అలాగే మీరు నీడను చూడొచ్చు. ఇప్పుడు నేను నీడ ఉన్న ప్రదేశానికి వెళ్ళాను అనుకోండి, ఆ చెట్టు రిఫ్లెక్షన్స్ ఉన్నాయి కదా, అవి నా గన్ మీద కూడా పడతాయి. చూడండి, నా నీడేమో కింద నేల మీద కనిపిస్తుంది. నేను పక్కకి జరిగాను అనుకోండి, సైడ్ లో కొద్దిగా గన్ కనిపిస్తుంది. దీన్నే రే ట్రేసింగ్ అని కూడా అంటారు. ఇది కావడానికి చాలా చిన్న డీటెయిల్. దీంతో మీరు గేమ్ ఆడుతున్నప్పుడు మీకు చాలా రియలిస్టిక్ గా అనిపిస్తుంది. అయితే ఈ నెక్స్ట్ జెన్ కన్సోల్స్ ఉన్నాయి కదా, అంటే ఎక్స్ బాక్స్ లో ట్రై చేసాం, ఇంకా PS5 రెండిట్లోనూ కూడా. అయితే క్వాలిటీ ఉంది కదా, అది గేమ్ టు గేమ్ చాలా డిపెండ్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ గేమ్ 4K లో చాలా స్మూత్ గా నడుస్తూ ఉంటుంది. అన్ని సెట్టింగ్స్ కూడా ఫుల్ చేసి ఉంచాం. అయితే ఒక కన్సోల్ ఈ క్వాలిటీ గ్రాఫిక్స్ ని నడిపించడంలో ఉపయోగపడుతుంది. నా ఉద్దేశం ప్రకారం చాలా గొప్ప విషయం. ఈ కన్సోల్ ఎటువంటిదంటే దీన్ని ఒక్క రోజులో టెస్టింగ్ చేయడం చాలా కష్టమైన విషయం. ఎందుకంటే మీరు దీన్ని ఎక్స్పీరియన్స్ చేయనంత వరకు అప్పటి వరకు మీకేమీ తెలియదు. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ చూసారా, ఈ ప్లాస్టిక్ నా వరకు పెద్ద హై క్వాలిటీగా అనిపించడం లేదు. ఎలాగంటే దీని స్టాండ్ ఉంది కదా, ఇది చాలా లో క్వాలిటీలా అనిపిస్తుంది. ఇదిగో ఈ మధ్యలో చూసారా, ఇది ప్లాస్టిక్ ది. ఇది కూడా కొద్దిగా చీప్ దే అనిపిస్తుంది. దీని మీద కూడా చాలా వరకు ఫింగర్ ప్రింట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు దీన్ని నిటారుగా నిలబెట్టినా కూడా అప్పుడు కూడా స్టాండ్ అమర్చాల్సి వస్తుంది. స్టాండ్ అమర్చి పెడితే భయం వేస్తూ ఉంటుంది, అది కదులుతూ ఉంటుంది. ఇలా సైడ్ లో చూసినట్టయితే ఇలా కొంచెం అనిపిస్తూ ఉంటుంది. చాలా విచిత్రంగా పెద్ద DVD స్కానర్ లా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఏంటంటే లుక్ ఏమాత్రం మజా రావట్లేదు. ఒకవేళ దీన్ని కొనే ప్రయత్నం చేస్తున్నట్టయితే మీ టీవీ క్యాబినెట్ లో దీనికోసం స్థలం ఏర్పాటు చేయాలి. ఒకవేళ పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే పాత వాటితో పోలిస్తే ఇది ఎంతో అప్గ్రేడెడ్ ఎక్స్పీరియన్స్ లో గానీ గ్రాఫిక్స్ గానీ దేంట్లో అయినా సరే. అలా ఎందుకంటే 3-4 ఏళ్లలో చూస్తే ఒక్కసారి కన్సోల్ వెలువరించడం జరుగుతుంది. నేను ఆడిన గేమ్స్ అన్ని గేమ్స్ 4K లో ఆడాను. అలాగే 4K లో టీవీలో క్వాలిటీ ఏదైతే ఉందో అది రిప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే ఎంతో అద్భుతంగా ఉంటుంది. అఫ్ కోర్స్ మీరు కనుక దీన్ని నెక్ టు నెక్ కంపేర్ చేశారనుకోండి,
ఒక గేమింగ్ పీసీతో డెఫినెట్లీ మీకు తేడా కనిపిస్తుందండి చూడడానికి. చాలా విషయాల్లో ఇది వెనకబడి ఉండొచ్చు కాక, అయితే దీని ఎక్స్పీరియన్స్ అది నెక్స్ట్ లెవెల్ ది. గేమ్ కంట్రోలర్ లో వైబ్రేషన్స్ ఉన్నాయి కదా, ఆ తర్వాత వాటి సౌండ్స్, ఆప్టిమైజేషన్, ఆ తర్వాత ఈజ్ ఆఫ్ యూజ్ ఉంది కదా, ఒక కన్సోల్ ది చాలా అద్భుతంగా ఉంటుందండి ఇది. ఎందుకంటే చాలా గొప్ప స్టాండర్డ్స్ తో వస్తాయి కాబట్టి ఈ గేమ్స్ అన్ని కూడా ఆప్టిమైజ్డ్ గా ఉంటాయి. మేము కానీ చాలా గేమ్స్ ఆడున్నాం, అంటే మోటల్ కాంబాట్, కాల్ ఆఫ్ డ్యూటీ, ఆ తర్వాత డెస్టినీ 2 ఆడాను, గాడ్ ఆఫ్ వార్, ఇంకా చిన్న చితక గేమ్స్ 4-5 ఆడాను. అయితే మొత్తం మీద కనుక చూసినట్టయితే ఈ PS4 ఉన్న గేమ్స్ ఏవైతే ఉన్నాయో PS5 లో కూడా చాలా బాగా పనిచేస్తాయి, డీసెంట్ గా అనిపిస్తాయి. PS5 లో కనుక స్పెసిఫికలీ తయారు చేయబడిన గేమ్స్ ఏవైతే ఉన్నాయో అవి నెక్స్ట్ లెవెల్ గా అనిపిస్తాయి. ఆ తేడా మీకు తప్పకుండా తెలుస్తుంది, ఎక్స్పీరియన్స్ మీరు పొందుతారు గ్రాఫిక్స్ లో. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గేమ్స్ ఏవైతే ఉన్నాయో PS5 కోసం అవి చాలా తక్కువ. హోప్ఫుల్లీ చాలా అద్భుతమైన గొప్ప గేమ్స్ రావాలి, మనం ఎంజాయ్ చేయాలి, అద్భుతంగా ఆడాలి. 3-4 రోజుల టెస్టింగ్ తర్వాత కూడా నాకు ఇప్పటికీ ఫీల్ కలుగుతోంది నేను చాలా బాగా టెస్టింగ్ చేయలేకపోయానని. నేను దీన్ని Xbox చిన్నదానితో కంపేర్ చేసే ప్రయత్నం చేశాను. ఎక్స్పీరియన్స్ కంపేర్ చేయడం కోసం మా దగ్గర చిన్నది ఉంది. ఇంకా ఈ వీడియోలో ఇంతే. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. మిమ్మల్ని కలుస్తాను నా నెక్స్ట్ వీడియోలో. బై బై.